హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మియాపూర్ బస్ స్టాప్ నుంచి శ్రీ హనుమాన్ దేవాలయము చందానగర్కి వెళ్తున్నానండి. సో ఇక్కడ చూడొచ్చు, ఈరోజు నేను వెళ్ళేది రివర్ బైక్ మీద వెళ్తున్నానండి. సో బైక్ సౌండ్ ఏం లేదండి, కాస్త పికప్ ఒక్కటే ప్రాబ్లం అండి. నార్మల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. సో పికప్ కావాలంటే మైలేజ్ కాంప్రమైజ్ కావాలి. సో నేను ఎక్కువలో వెళ్తున్నాను. చూడండి బండి ఎలా వస్తున్నాయి. బండి కాస్త హైట్గా అనిపిస్తుందండి. సో స్మూత్గా వెళ్తుంది బండి. సో చాలా డెవలప్ అయిందండి, చూడొచ్చు. సో రెండు దిక్కులా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి మనకు రోడ్డు ఎంత పెద్దగా ఉన్నా కానీ తక్కువేనండి. చూడండి, ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎప్పుడు చాలా ట్రాఫిక్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక సిగ్నల్ తగులుతుందండి. సో ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. ఇక్కడ మనకి ఫుట్ఓవర్ కనిపిస్తుందండి. నేను చాలా తక్కువ చూసానండి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ని వాడడము. చాలా మటుకు అందరు రోడ్లు దాటుతూ ఉంటారు ఇక్కడ. చూడొచ్చు, రెండు దిక్కుల పెద్ద పెద్ద బిల్డింగ్స్, చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన చోట కూడా కొంచెం స్పీడ్ వెళ్తే మనకి ఇబ్బంది. సో అది కొంచెం హైట్గా ఉంటే కింద మనకి స్టాండ్ తగులుస్తుందండి. సో హైట్ బాగానే ఉందని చెప్పారు కింద గ్రౌండ్ క్లియరెన్స్, బట్ స్టిల్ తగులుతుంది అది కొంచెం. అంటే మేబీ వెయిట్ ఎక్కువ పెట్టడం వల్ల కావచ్చు. చూడొచ్చు రెండు దిక్కుల బండి మాత్రం చాలా స్మూత్గా ఉందండి. అసలు బండి స్టార్ట్ అయ్యిందా నడుస్తుందా అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ థియేటర్ ఉంది. ఇప్పుడు ముందు వస్తుందండి మనకి సిగ్నల్. నేను చెప్పిన సిగ్నల్ ఇదేనండి. సో ఎప్పుడు జనం ఉంటారు. సో ఒక సైడ్కి ఏమో మనకి కొండాపూర్ వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తే మీకు తెలిసిందే బిహెచ్ఎల్ వెళ్తుంది. సో ఇక్కడ కొత్త హోటల్ లాంటిది పడ్డదండి ఇది. సో ఇదే సిగ్నల్ అండి. సో ఈరోజు కాస్త జనం తక్కువ ఉన్నారు. సో ట్రాఫిక్ ఎక్కువ లేదు మనకి. ఈ బండి గురించి మాట్లాడితే, నాకు డెలివరీ చేసినప్పుడు మొత్తం ఫిట్టింగ్ చేసి ఇచ్చారండి. సో ఆ తర్వాత వైజాగ్ ఒకటి అది సరిగా ఫిట్ చేయలేదు. నేను మొన్న వెళ్ళి అడిగాను, మళ్ళీ అడిగితే వాళ్ళు తర్వాత రమ్మని చెప్పారు. అండ్ వాషింగ్ అంటే వాషింగ్ నార్మల్గా క్లీన్ చేసి ఇచ్చారు. నాకు మళ్ళీ రమ్మని చెప్పారు, దానికి పాలిష్ చేసి ఇస్తా అన్నారు, వెళ్ళి ఇవ్వాలి. ప్రజెంట్ అయితే బాగుందండి బండి మాత్రం, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చాలా స్మూత్గా వెళ్తుంది. మైలేజ్ కూడా మ్యాక్సిమం మంచిగా వస్తుందండి. కానీ ఒకటి నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే, బ్యాటరీ ఈవెన్ మనం ఫుల్ పెట్టిన తర్వాత మనం దాన్ని ఆఫ్ చేసేస్తాం కదా, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు ఆ బ్యాటరీ వచ్చేసి నాకు 98, 97 చూపిస్తుంది. ఎందుకు అదొకటి తెలుసుకోవాలి ఒకసారి షోరూంలో. మేబీ లోపల డిక్కీలో లైట్ ఉంటుంది, దానివల్లనా లేకపోతే దేనివల్ల అని కరెక్ట్గా తెలియదు. సో అదొకటి తెలుసుకోవాలి ఒకసారి. సో ఇక్కడ కూడా మనకు ఫోటో బ్రిడ్జ్ ఉందండి, చూడొచ్చు. దీంతో మాత్రం రేసింగ్ చేయలేమండి, నార్మల్గా అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం యాక్టివా కానీ స్కూటీ కానీ సో ఒక్కసారి ఎక్సలేటర్ ఇస్తే ఎలా పికప్ అయితే అందుకుంటుందో అంత పికప్ ఉండదండి, ఇది నార్మల్గా ఉంటుంది.
సో సైడ్ ఇండికేటర్ వేసుకుని ఇలా అడ్డంగా చేస్తుంటారు. మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. సో ఇంతేనండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి దగ్గరికి వచ్చాము. ఇక చూడొచ్చు, ఇక్కడ నేను చెప్పిన టెంపుల్ని, ఇక్కడ టెంపుల్ ఉందండి ఒకటి. సో ఇందులో రావాలి ఒకసారి, గుడి బాగుంటుంది. సో వచ్చి దర్శనం చేసుకోవాలి. బండి హెవీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నార్మల్ బైక్ లాగా లైట్ వెయిట్ అయితే కాదు, ఇది కొంచెం వెయిట్ ఉంటుంది. ఇక్కడ పెద్ద బిల్డింగ్ అవుతున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్ద బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి అనుకుంటాను. ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది మనకి. ఎంత పెద్దగా ఉన్నాయండి. సో ఇంత పెద్ద బిల్డింగ్లో అప్రాక్సిమేట్లీ ఎంతమంది ఉంటారండి? మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. చాలా పెద్ద బిల్డింగ్ అండి. చూడొచ్చు, కూడా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ రోడ్ వర్క్ ఏదో నడుస్తున్నట్టుంది. ఓకే, చలివేంద్రం కూడా పెట్టేశారు. చూసారు కదా బిల్డింగ్. ఫోటో బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఒకటి ఉందండి. షాపింగ్ మాల్. సో మీరు కూడా ఎవరైనా కొనాలనుకుంటే నా ఛానల్ చూడండి. ఫస్ట్ నేను పెట్టే వీడియో చూడండి. దీని యొక్క ప్రతి విషయాన్ని మీకు నేను డీటెయిల్గా ఇస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. సో మనకి దీనికి డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో వాటిని క్లీన్ చేయడానికి సెపరేట్గా ఒక స్ప్రే దొరుకుతుంది. సో దాంతోనే క్లీన్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు నా నెక్స్ట్ వీడియోస్లో. సో మనం ఏంటంటే వర్షం పడ్డప్పుడు కానీ బురదలో వెళ్ళినప్పుడు కానీ దాని మీద పడుతూ ఉంటుంది కదా, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, సో ఇలాంటిది వాడాలని చూపిస్తాను మీకు. వాటర్ కానీ ఆయిల్ కానీ పోయొద్దండి. సో దాన్ని సపరేట్గా ఉంటుంది, అది తీసుకొని క్లీన్ చేసుకోవాలి మనము. చూడొచ్చండి, రైట్ సైడ్ హనుమాన్ టెంపుల్ ఉంది, మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉందండి. ఇంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. This is not just a bike, this is my journey.